హలో అందరికి, ఈ రోజు మన ఛానల్లో మటన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా అయితే ఒక తెల్లగడ్డ, 2 ఎర్రగడ్డలు, ఒక టమాటో, ఒక అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పెట్టుకోండి. తర్వాత అయితే స్టవ్ మీద 2 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, ఒక చెక్క వేయించుకోండి. తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలాను అయితే వేసుకోండి. మసాలాను అయితే నూనెలోనే బాగా వేపుకోండి. మసాలా ఎంత బాగా వేపితే మటన్ కూడా అంత టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసి వేపుకోండి. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా, అంతైతే రాళ్ళు ఉప్పు వేసుకోండి. రాళ్ళు ఉప్పు వేసుకుంటే మటన్ కు బాగా పడుతుంది. అది కూడా కొంచెం వేసి వేపుకునేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోండి. పసుపు అయితే ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మటన్ కాబట్టి. మటన్ కైనా చికెన్ కైనా ముక్కలు కలర్ మారాలన్నా కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని వేపుకున్న తర్వాత ఇలా కొంచెం దగ్గర పడినాక కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. అప్పుడైతే మనము కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకున్న తర్వాత మసాలా అంతా మటన్ కు పట్టేటట్టు కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా మటన్ కు పట్టేటట్టు కలుపుకొని ప్లేట్ వేసేయండి. ప్లేట్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేయండి. అలాగే తర్వాత ప్లేట్ తీసి చూసినామంటే ఆ మటన్ నీళ్ళన్నీ బయట వచ్చేసింటాయి. అది ఉడుకుతా ఉంటుంది. ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది. నేను చూపిస్తున్నాను కదా, ఆయిల్ అయితే అట్లా పైకి వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్లు కారపొడి, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి, గ్రేవీ వస్తుంది. ఈ 2 వేసిన తర్వాత బాగా కలుపుకోండి కింద నుంచి పై వరకు. అప్పుడప్పుడు కలుపుతూనే ఉండండి, ఎందుకంటే మనం అలానే వదిలేసినామంటే కింద అడుగు అంటుకొనేసి మాడిపోతుంది. మటన్ అయితే నాకు చాలా ఇష్టం అండి. చపాతీలోకైనా, దోశలోకైనా, లేదంటే సంగటికైనా, లేదంటే అన్నంకైనా, దేనికైనా బాగుంటుంది. మనం కొంచెం గ్రేవీగా చేసుకున్నామైతే. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా, కొంచెం మటన్ మసాలా వేసుకొని కలబెట్టేసుకోండి. కొంచెం వేసుకోండి. మటన్ మసాలా కొంచెం ఎక్కువ వేసుకోండి. గరం మసాలా అయితే కొంచెం లైట్గా ఒక చిటికెడు అయితే వేసుకోండి, సరిపోతుంది. అవి వేసుకొని బాగా కలబెట్టుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఇది కింద అడుగు పట్టకుండా మిరప్పొడి స్మెల్ రాకుండా ఉండడానికి మాత్రమే ఈ వాటర్ అంతా కొంచెం మగ్గిపోయినా, కొంచెం ఇమిరిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని, అలాగే కొంచెం కస్తూరి మేతి ఇవైతే వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాతే నీళ్ళు అయితే వేసుకోండి. ఆయిల్ రాకుండా ముక్కలు అలాగ పచ్చిగా ఉన్నప్పుడు అయితే నీళ్లు వేసుకోవద్దండి. మళ్ళీ మనం ఎంత ఉడకబెట్టినా కూడా ఆయిల్ అయితే పైకే రాదు. కొంచెం ఆ ముక్క మునిగేంత వరకు వేసుకొని కొంచెం చింతపండు నానబెట్టేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత చింతపండు అయితే కలిపి పోసుకున్న తర్వాత బాగా కలబెట్టేసి ఒక 5 మినిట్స్ ఉండకనిచ్చి ఆపేయండి. ఇలా అయితే చిక్కగా గ్రేవీ లాగా అవుతుంది ఆరిన తర్వాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.